ముస్లింలకు వైసీపీ చేసింది ఏమీ లేదు, అవమానాలు, ఆత్మహత్యలు తప్ప. మా మైనార్టీస్ ఎగబడేశారు సార్ జగన్ కోర్టు. ఏం చేశాడు సార్? మీరిచ్చిన కానుక ఆపేశాడు, విదేశీ విద్య ఆపేశాడు, దుల్హన్ పథకం ఆపేశాడు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీతో పొత్తున్నా గాని ఒక్క దాడి జరగలేదు సార్. ఒక్క దాడి కూడా ముస్లిం మైనార్టీస్ మీద జరగలేదు. ఒక్క దాడి కూడా. అంత జాగ్రత్తగా చూసుకున్నారు. పైగా ముస్లిం మైనార్టీస్ కి ఏ కష్టం వచ్చినా ఇస్లాం రూల్ ప్రకారం ప్రతి పేదవాడు పండుగ చేసుకోవాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా అని ప్రతి పేదవాడి ఇంట్లో పండగ జరగాలి అని చెప్పేసి అందరికీ కానుకలు పంపించారు సార్. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. ఇస్లాం పద్ధతి ప్రకారమే. అది అట్లాంటిది మంచి కార్యక్రమాన్ని ఆపేశారు సార్. ఆపేస్తారా సార్? అక్కడ మిస్బా గారిని చంపేస్తారు సార్. కర్నూలులో బలవంతం పన్నాలి సార్. అసలు ఇస్లాంలో ఆత్మహత్య అనేది మహాపాపం అది. అసలు ఆత్మహత్య చేసుకోకూడదు ఇస్లాంలో. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన మన జీవితాన్ని మనం గడిపి చివరికి మన మరణం ఆయన తీసుకున్న తర్వాత ఆయన చర్చిస్తాడు మనం చేసిన పాప పుణ్యాల గురించి. ఇది రూలు. అట్లాంటి బలన్మరణం చేసుకునే పరిస్థితులు కల్పించిన ప్రభుత్వం సార్ ఇది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా దించేసేయాలి. తర్వాత వచ్చేసి మీరు కూడా ముస్లింలకి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చిన్నవాళ్లు సార్. 80% రోజు కూలీలే సార్. మెకానిక్లు వాళ్లే, ముఠా వాళ్ళే, కూరగాయల మార్కెట్లో పనిచేసే వాళ్లే, చాలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుంటారు సార్. వాళ్ళకి నేను వింటూనే ఉంటాను సార్. మీ స్పీచ్ ప్రతి స్పీచ్ వింటాను. మీ స్పీచ్ లో ఒక మాట నాకు బాగా నచ్చింది సార్. ఈసారి మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇస్లామిక్ బ్యాంక్ పెడతామన్నారు. 100% అది చేయండి సార్. ఇస్లాం బ్యాంక్ పెట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి సహాయపడండి సార్. ఎంత దరిద్రం అంటే సార్, ప్రతి మనిషి ప్రభుత్వం మీదనే ఆధారపడి బతకాల. అతను సొంతగా బతకడానికి లేదు. అతను సొంతగా తన కాళ్ల మీద బతికితే అతను ఎదిరిస్తాడని చెప్పేసి కేవలం ప్రతి మనిషి ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలా, వాళ్ళు వేసే ఎంగిలి మతుకుల మీద ఆధారపడి బతకాలన్నట్టే ఉంది సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తను స్వయంగా సంపాదించుకొని తన కాళ్ల మీద తను నిలబడేటట్టు చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఎన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? 21 రోజు సార్. ఆ రోజు తీసుకెళ్లిన రోజు మాత్రం కస్టోడియల్ టార్చర్ చేశారు సార్. ఎస్ఐ సీతారాం ఆంజనేయులు సార్.